మహిళా వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తుల అమ్మకాలతో పాటు మార్కెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం వి హబ్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫేర్ మినీ ఎడిట్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం వి హబ్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలను ఇంకా బలపరచాలని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుంది. వి హబ్ మ్యాండేట్ మహిళలు కాబట్టి మా ద్వారా డిస్ట్రిక్ట్లో మండలాల్లో ఉండే విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ మహిళా వ్యాపారవేత్తలకు ఇంకా అవకాశం కలగాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు బ్రాండ్స్ కింద డెవలప్ అవ్వాలి అని ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది. మనం ఫెస్టివల్ సీజన్స్ బట్టి న్యూ ఇయర్ కానీ, దివాళీకి కానీ, దసరాకి కానీ అన్ని ఫెస్టివల్స్కు ఇది విన్ విన్ సిచ్యువేషన్. మనకి మంచిది, ఇంకా మనకు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే Tier 2, Tier 3 మహిళలకు కూడా చాలా మంచి అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వచ్చిన మహిళా వ్యాపారవేత్తలు హ్యాండ్లూమ్, చేతి పనితో చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. పండుగ సందర్భంగా ధరించే ప్రత్యేక వస్త్రాలు, ఆభరణాలు, సాంప్రదాయ తెలంగాణ వంటకాలు, తినుబండారాలు, మిఠాయిలు, గృహ అలంకరణ వస్తువులు, పండుగలకు ఉపయోగించే వస్తువులు పలువురిని ఆకట్టుకున్నాయి. మేము అక్షయ హోమ్లీ ఫుడ్స్ నుంచి వచ్చాం. మాది హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాం. అంటే పిండి వంటలు లైక్ కారం పొడులు, పికిల్స్ అవన్నీ. యాక్చువల్లీ మేము ఇది ఆన్లైన్లో స్టార్ట్ చేసాము. ప్యూర్ హోమ్లీ ఫుడ్ ఉంటుందండి. ఫుల్ టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మీ అమ్మమ్మ రోజుల్లో ఎలా అయితే టేస్ట్ తిన్నారో అలాంటి టేస్ట్ మేము మీకు ఇస్తాము. ఇందులో మా స్పెషాలిటీ ఏంటి అంటే పికిల్స్ ఉంటాయి, అండ్ కారపొళ్ళు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అండ్ చక్రాలు. మనం పండుగలకైతే ఎలాంటివి అయితే మన ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాంటివి మేము ప్రిపేర్ చేసి ఇస్తాము. సో మేము వి హబ్లో ఈరోజు మా స్టాల్ని పెట్టాము. మీకు మంచి ఫుడ్ అంటే మీరు మీ అమ్మమ్మ చేతుల్లో మిస్ అయిన ఫుడ్ని మేము మీకైతే ఇస్తాము. ఖచ్చితంగా మా హోమ్ ఫుడ్, మా అక్షయ ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి. వి హబ్ ద్వారా ఉత్పత్తి ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేసిన మహిళా వ్యాపారవేత్తలు చేనేత వస్త్రాలు, చేతి ఉత్పత్తులు, బొమ్మలు, దండలు, తేనె, పిండి వంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ లాంటి అనేక నాణ్యమైన వస్తువులను తమకు పరిచయం చేసినందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు అభినందనలు తెలిపారు. చాలా మంచి స్టఫ్ ఎగ్జిబిషన్లో ఉందండి. లైక్ ఆర్గానిక్ ఫుడ్, హ్యాండ్మేడ్ యాక్సెసరీస్, బ్యాగ్స్, క్లోదింగ్ అన్నీ. తెలంగాణకి సంబంధించిన ఇక్కత్, నారాయణపేట్ ఇలాంటి సారీస్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఐ రియలీ ఫెల్ గుడ్. కలెక్షన్ కూడా చాలా బాగుంది. యంగ్ ఆంటర్ప్రైనర్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఆర్గానిక్ పొడిది తీసుకున్నానండి. చాలా ఐ టేస్టెడ్ ఇట్, చాలా బాగున్నాయి. నేను ఒక 6 వెరైటీస్ తీసుకున్నాను. వి హబ్లో ఇక్కడ పెట్టిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో రూరల్ చిన్న ఎంటర్ప్రినర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్ అనేది చాలా మంచి ఇనిషియేటివ్. ఎవరైనా కొత్తోళ్ళకి పెద్ద మార్కెట్ ప్లేస్లో రావాలంటే కష్టము. అలాంటి వాళ్ళకి ఈ స్టాల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అందరు చిన్న దాని నుంచి స్టార్ట్ చేసుకొని వచ్చారు. సో వాళ్ళ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఒథెంటిక్గా ఉన్నాయి. అంటే వాళ్ళు కష్టపడి చేసి అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ దొరకడం అనేది అదొక ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆర్గానిక్గా ఉన్నాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ బయర్స్ నుంచి ఉన్నది, అంటే మధ్యలో ఏ మధ్యవర్తి అంటే ఎవరు లేరు. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే బై చేసుకుంటున్నామో. సో అది ఏంటంటే ఎండ్ కన్జ్యూమర్కి అనేది, అంటే డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఇంకా ఎండ్ కన్జ్యూమర్కి అనేది అది చాలా తక్కువలో వస్తుంది. వాళ్ళకు కూడా ప్రాఫిట్ అవుతుంది, కొనేటోళ్ళకి కూడా తక్కువలో వస్తుంది. సో అది చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్స్ ఏవైతే ఇక్కడ పెట్టారో ఇంట్లోనే చేసిన ఫుడ్స్ పెట్టారు. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్, మంచి ప్రోగ్రామ్. టీసాట్ వాళ్ళైనా కానీ, వి హబ్ వాళ్ళైనా కానీ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వి హబ్ దీంట్లోని ఇక్కడికి వచ్చాను. కొత్త వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, తెలుసుకోవచ్చు, కొత్త వాళ్ళని కలవచ్చు అని. అండ్ ఐ మెట్
తిన్ని కలిసాను, నీలిమాని. అండ్ సో యా, తన ప్రోడక్ట్స్ నచ్చాయి, సింపుల్గా ఉన్నాయి, మనం తినేటట్టు ఉన్నాయి. అండ్ ఆర్గానిక్ అగైన్, ఇట్ ఈస్ లైక్ నో మైదా అండ్ నో ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్ దట్, ఇంట్లో చేస్తున్నారు. సో ప్లానింగ్ టు కొలాబరేట్. చాలా బాగుందండి. ఇలాంటి వస్తువులను మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నాణ్యమైన ఆర్గానిక్ ఫుడ్స్ను వస్తువులను కొంటున్నందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. The stalls are too good and all the things are very nice and all homely things are available here. The snacks are too appealing and too healthy snacks is in fact. And the honey and ghee what I bought, that too is also very useful and looks very real and no chemicals or artificials have been added to it. In whole, I'll tell that the exhibition is good and I'll request everyone to come and have a look. చాలా వెరైటీస్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్స్వి. చేనేతలో కానీ డెకరేటివ్గా కానీ హ్యాండీక్రాఫ్ట్స్లో కూడా ఉన్నాయి. నేను పర్సనల్గా చేనేత డెకరేటివ్ కొన్నానమాట ఇంట్లోకి. ఇక్కడ దొరికిన చేనేత నాకు బయట అంతగా అనిపించలేదు. అండ్ దిస్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ బెస్ట్ హ్యాండ్లూమ్స్ కూడా. సో ఇలాంటి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని జిల్లాల నుంచి కూడా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీహబ్ ద్వారా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో, ఆకర్షణీయమైన ప్యాకింగ్, నాణ్యతకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నామని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. మేము ఇక్కత్తు పోచంపల్లి పట్టు చీరలు నేస్తామండి. సో కొన్ని ఏళ్ళ నుంచి మా ఇంట్లో వాళ్ళు చీరలు నేస్తున్నారు కానీ అమ్మడం లేదు. బయటికి వెళ్ళి సేల్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ నా మ్యారేజ్ వచ్చేసి మనమే వీవర్స్ కదా, మనమే సేల్ చేయాలని డైరెక్ట్ వీవర్స్ టు బయర్స్ అనే కాన్సెప్ట్తో మేము చీరలు అనేవి నేస్తున్నాము. సో దానికి నాకు ఎలా సేల్ చేయాలి, ఏంటి, ఏ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని కొంచెం చాలా డౌట్స్ ఉండే. సో నేను వీఎఫ్తో టైఅప్ అయ్యానండి. 2-3 years అవుతుంది. సో ఇది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో మహిళల కోసం స్పెషల్గా పెట్టిన ఒక టంటూ ఏది లేదు. అంటే మహిళల కోసం ఎన్నో పెడుతుంటారు, వాళ్ళు కూడా ఏదైనా చేస్తారు, వాళ్ళకు కూడా ఏదైనా వ్యాపారం ఉపాధి కల్పించాలి. వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ఈ వీహబ్ అనే ప్లాట్ఫారం మహిళల కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మనం బిజినెస్ చేసినప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో అలాంటి వేటికైనా సరే ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అనేవి వీఎఫ్ వాళ్ళు ఇస్తూ ఉంటారండి. సో మాకు డౌట్ వచ్చిందంటే చాలు, ఒక కాల్ చేసినా సరే మాకు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. మేము వచ్చేసి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ వేస్తూ ఉంటాము. మేము పట్టు చీరలు నేస్తూ ఉంటామండి. మనకు వచ్చేసి ప్యూర్ సిల్క్లో మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ప్యూర్ కాటన్లో కూడా హ్యాండ్లూమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అంతేకాకుండా మనకు సిల్క్ సర్టిఫైడ్ అండ్ హ్యాండ్లూమ్ సర్టిఫైడ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. इन लोगों ने मुझे कोविड के बाद बहुत हेल्प किया इन टर्म्स ऑफ रजिस्ट्रेशन, इन टर्म्स ऑफ मार्केटिंग. दे हैव शोड मी like where to market, what to do, how to process for loan, how to buy stock and everything. And since then I have done lot of exhibitions which VHub has supported me to do. These are real pearl jewelry which we make and manufacture. We also make Nizami jewelry which is exclusively made and worn by our Nizams. Now you can check our Instagram handle which is Nizami Zevar, on which you get exclusive collection. We also customize jewelry according to your needs in gold, silver and copper also. And the plating which we give this on silver and copper is 22 karat gold plating. So it's anti-tarnish and repolishable.
and all the jewelry which here is completely handmade, and the jewelry which we make in stones, that is completely jadao jewelry, that is studded inside, that's not pasted one. Thank you. तेलंगाना गवर्नमेंट से सपोर्ट मिलता है मुझे। और ये सिल्क थ्रेड बैंगल्स है, मैं खुद बनाती हूँ, हैंडमेड है ये। मैं टोली चौकी पर रहती हूँ। वी हब से मुझे बहुत सपोर्ट मिलता है, एवरी टाइम ही सपोर्ट टू मी। और ये जो बैंगल्स है मैं हैंडमेड बनाती हूँ, टिक टैक्स बनाती हूँ, किड्स के लिए साड़ी पिन्स बनाती हूँ, स्क्रंचेस बनाती हूँ, बैंगल्स ये वाले सब डिज़ाइंस ये वाले जो है सब मैं ही बनाती हूँ, हैंडमेड है ये। किड्स बैंगल्स है, नेम बैंगल्स, नेम हेयर बैंड्स कस्टमाइज कर सकते हो आप। తమ వస్తువులకు మంచి డిమాండ్ ఉందని వీ హబ్ నిర్వహించిన ఈ మేళా ద్వారా స్టాళ్లను ఏర్పాటు చేసుకుని వస్తువులకు మార్కెటింగ్ పెంచుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. Cast iron cookware is good for health. It provides iron content to the body. It also is naturally non-stick and does not have any sort of chemical coatings. It is completely Teflon free and it will last for generations. Switch to cast iron cookware today. At Arogyam, you will find a lot of cast iron cookware, a wide variety of cast iron cookware which is good for health. Cast iron cookware is completely naturally non-stick. It has no coatings whatsoever. It also helps fight iron deficiency, which is found very commonly in women and younger children. వీ హబ్ స్పార్క్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్టాల్స్ అని పెట్టడానికి ఒప్పుకున్నారు అండ్ దే హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ అండి, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. గో టు మార్కెట్లో ఎట్లా స్కేలప్ చేయాలి, ఎట్లా బ్రాండింగ్ పెంచుకోవాలి, ఎట్లా మంచి మంచి కనెక్ట్స్ తెప్పించడము. సో విమెన్ ఆంటర్ప్రెనర్స్కి బాగా హెల్ప్ చేస్తున్నారు. that way it is really helpful and our brand is about making leaf and vegetable based spice blends andi memo beetroot kani kakarkaya kani carrot kani leaves ante munagaku kothimera tomato pudina gongura ee flavors ani chestam authentic age old recipes vaadi chestamu so idi traditional ga hot rice tho ghee vesi mix cheskoni tinachu lepothe sprinkle chesukochu on all breakfast items like idli dosas nunchi salads nunchi annitme sprinkle chesukochu especially kids are loving our flavors anamata నా ప్రోడక్ట్స్ ఇన్స్టెంట్ హెల్త్ మిల్క్ మిక్సెస్. సో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, బీట్రూట్, చాక్లెట్ అండ్ దెన్ సత్తు. సో బీట్రూట్ వచ్చేసి బీట్రూట్, రాగి, ఆల్మండ్, బనానా ఉంటుంది. అందులో బెల్లం యూస్ చేస్తాము, స్వీట్నర్, న్యాచురల్ స్వీట్నర్ లాగా. సో దీస్ ఆర్ హెల్దీ ఆల్టర్నేటివ్ హార్లిక్స్ ఆర్ బూస్ట్ లాగా. అండ్ పిల్లలకి, అడల్ట్స్కి వచ్చేసి టీ కాఫీకి హెల్దీ వర్జన్ లాగా. సో మనం ఏంటంటే అన్నీ న్యూట్రియంట్ రిచ్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాము. సో దట్ ఓకే ఆ 4-5 ఇంగ్రీడియంట్స్తోని మనకి బెటర్ న్యూట్రిషన్ వస్తుంది, బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇట్స్ హెల్దీ అనమాట. సో బీట్రూట్ వచ్చేసి ఇట్స్ ఐరన్ రిచ్ అండ్ బోన్స్కి బాగుంటుంది. చాక్లెట్ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్. ఇది ప్యూర్ గిల్ట్ ఫ్రీ చాక్లెట్ ఆప్షన్. లైక్ అస్సలు ఆలోచించకుండా ఈ చాక్లెట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట, వేడి పాలల్లో అయినా చల్ల పాలలతో. అట్లే సత్తు ఉంటుంది మనది, ఇది ఇమ్యూనిటీ బూస్టర్, లైక్ వైటమిన్ సి రిచ్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా బాగుంటుంది. సో మనకి ఇంట్లో తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే మేము కన్వీనియంట్గా, హెల్దీగా, ఆర్గానిక్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేస్తున్నాం అనమాట. వీ హబ్ ద్వారా అనేక మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలను తయారు చేసేందుకు అనునిత్యం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే ఇలాంటి ఉత్పత్తి ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. आज वी हब में हमने इम्पैक्ट फेयर स्वानम एडिट का एक आयोजन किया है, जिसके अंदर 13 डिस्ट्रिक्ट से ऑलमोस्ट 25 एंटरप्रेन्योर्स ने पार्टिसिपेट किया है. ये एंटरप्रेन्योर हमारे अलग अलग प्रोग्राम से आए हुए एंटरप्रेन्योर्स हैं जो कि अपने प्रोडक्ट्स को यहाँ पे सेल कर रहे हैं. फ्यूचर में भी हम इनको अलग अलग तरीके से सपोर्ट कर रहे हैं. अभी तक हमने इनको ब्रांडिंग, पैकेजिंग, मार्केटिंग, इनके प्रोडक्ट डाइवर्सिफिकेशन के ऊपर सपोर्ट किया है एंड इनको हम और भी मार्केट प्रोवाइड करना चाह रहे हैं. सो इसके बारे में मेरी जो कलीग है ऊहा,
वो आपको बेटर बता पाएगी। ఇంపాక్ట్ ఫెయిర్ అని మేము ఒక మినీ ఎగ్జిబిషన్ అనేది ఆర్గనైజ్ చేశాము. ఇది వీహబ్ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా మా ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్ అనమాట. అలాగే ఇవాళ ఇది శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా షాపింగ్ చేసుకోవడానికి టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హోమ్ డెకర్ అని కొంతమందిని పిలిచాము. ముందు ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ మా మహిళలకి మార్కెట్ కనెక్ట్స్ అనేది ఇవ్వడానికి, వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడానికి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చేస్తూ ఉంటాము. మీకు సరైన సహకారం ఇస్తాము, అలాగే ట్రైనింగ్ ఇస్తాము, బ్రాండింగ్, ప్యాకేజింగ్ సపోర్ట్ ఇస్తాము, గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా వాడుకోవచ్చో చెప్తాము. తద్వారా మీరు ముందు వెళ్ళడానికి మేము సహాయపడతాము. థ్యాంక్ యూ. VHub Impact Fair is wonderful. The stalls, the saris and the food, everything is absolutely wonderful. It's so nice to see artisans and people from tier 2, tier 3 making such a huge impact. Chala baundi. Each and every thread says a different story, so it's wonderful. I've also got some very pretty thread bangles, and I think this is something that has to keep going on. So well done. Thank you. I witnessed this fair, this exhibition by different entrepreneurs, and I love the kind of exposure they are getting, the market access they are getting, because most of the time that is the biggest struggle that we face कि हमको market में किसको बेचना है, प्रोडक्ट है, सर्विस है, किसको बेचना है वही नहीं पता, वही एक्सेस नहीं होता है. So this is a great opportunity by VHub to have everyone, and I loved how different people are selling different items. Certain ones are into food items, कोई jewelry में है, कोई artisans है. So it's an amazing platform. Thank you. సంప్రదాయం, సృజనాత్మకత, వ్యాపార వైభవాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వీహబ్ సీఈఓ సీతా పలచోళ్ల తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు సహాయ సహకారాలను అందిస్తున్నామని అన్నారు. ఇంపాక్ట్ ఫేర్ అని ఒక సిరీస్గా తీసుకొద్దామని ఉద్దేశంతో ఇది టియర్ 2, టియర్ 3 ఆర్టిజన్స్కి, లోకల్ మన తెలంగాణ పిండి వంటలు చేసే వాళ్ళకి కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి కానీ, టియర్ 2, టియర్ 3 మహిళా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ చేయాలి అని ఒక ఉద్దేశంతో పెట్టిన ఇంపాక్ట్ ఫేర్. దాంట్లో ఈరోజు మనం శ్రావణం ఎడిట్ అని చేస్తున్నాము. అందరికీ తెలిసిందే, ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మనం చాలా షాపింగ్ చేస్తాము. మన లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళ కళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇది ఒక పాపప్ షో లాగా చేయడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగుంది. మీరు చూస్తున్నారు నా చుట్టూ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది అందరూ. ఈరోజు దాదాపు 200 మంది ఇక్కడికి వచ్చేటట్టు, వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ కలిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ దిస్. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రత్యేక పథకాలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వీహబ్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వారు ఉమెన్స్ తయారు చేసిన ఓన్ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సేల్స్ అనేది కొంత ఈ స్కిల్ వీహబ్ ద్వారా వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టి ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనేది ఒక ప్రయత్నం వీహబ్ వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు వీహబ్ వాళ్ళకి సంబంధించి వివిధ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉమెన్ ఎట్లా వ్యాపారం చేసుకోవచ్చు అనే దాని మీద కూడా వాళ్ళు ఇప్పటికే అనేక రకాలుగా వివిధ కంపెనీలతో కానీ, బ్యాంకర్స్తో కానీ వీరందరితో లోన్స్ విప్పించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారు పూర్తి సహకారం వీహబ్ ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. సో ఇవాళ ఈ ఎగ్జిబిషన్ చూస్తుంటే మొత్తం హ్యాండ్మేడ్కి సంబంధించి ఎట్లా మనం ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసుకోవాలనేది వీహబ్ వారికి కొంత ట్రైనింగ్ లాగా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని
భావిస్తున్నాను. భవిష్యత్తులో ఉమెన్ ఎంపవర్కి సంబంధించి పూర్తి స్థాయిలో వీహబ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. వారికి మా యొక్క అభినందనలు. ప్రభుత్వం వీహబ్ ద్వారా ఇప్పటికే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ శిక్షణతో పాటు మెళకువలను నేర్పిస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు.